టుడే టాపిక్ ఈస్ ట్రిగనామెట్రీ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఫస్ట్ దాని గురించి కొంచెం కాన్సెప్ట్ తెలుసుకుందాం. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఓకే, దిస్ ఈజ్ Q1 అంటే క్వాడ్రంట్ 1, దిస్ ఈజ్ Q2. ఓకే, దిస్ ఈజ్ Q3, దిస్ ఈజ్ Q4. అంటే ఈ టోటల్గా ఈ పార్ట్ని ఏమంటారు అంటే క్వాడ్రంట్ 1, ఈ పార్ట్ని ఏమంటారు అంటే కోఆర్డినేట్ 2, ఈ పార్ట్ని ఏమంటారు అంటే కోఆర్డినేట్ 3, ఈ పార్ట్ని కోఆర్డినేట్ 4. ఓకే, ఈ కోఆర్డినేట్ 4లో అన్ని ట్రిగనామెట్రీ యాంగిల్స్ పాజిటివే. ఓకే, హాల్ అని అందుకే సింపుల్గా ఏ అనేది గుర్తుపెట్టుకోవాలి, హాల్ అంటే. ఓకే, అన్నీ అని. ఓకే, నెక్స్ట్ సిల్వర్. ఓకే, సిల్వర్ ఇక్కడ టీ, ఇక్కడ కప్స్. సిల్వర్ అంటే సైన్ కొసెక్ పాజిటివ్, టీ అంటే ట్యాన్ కాట్ పాజిటివ్, కప్స్ అంటే కాస్ సెక్ పాజిటివ్. ఇలా కాకుండా ఇలా కూడా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యాడ్ షుగర్ టు కాఫీ. ఓకే, ఏ దానికి చూసినా ఫస్ట్ లెటర్ అనేది ఎస్ వస్తుంది. ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్, ఇక్కడ టీ, ఇక్కడ టీ, ఇక్కడ సి, ఇక్కడ సి, నెక్స్ట్ ఇక్కడ ఏ, ఇక్కడ ఏ. ఇంకా ఇట్లా కూడా అనుకోవచ్చు. ఆల్ స్టూడెంట్ టేక్ కేర్, ఇలా కూడా అనవచ్చు. దీనిలో అన్ని పాజిటివ్. ఇక్కడ ఓన్లీ సైన్ టీటా అండ్ కోసెక్ టీటా పాజిటివ్. ఇక్కడ ట్యాన్ టీటా, కాట్ టీటా పాజిటివ్. ఇక్కడ కాస్ టీటా, సెక్ టీటా పాజిటివ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫిగర్ వేస్తాం. ఆ ఫిగర్ నుంచి క్లారిటీ ఉంటుంది. ఓకే, నా హియర్ ఎందుకు పాజిటివ్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఇవన్నీ పాజిటివ్, అంటే 1 ఇక్కడ 0 నుంచి ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్. ఇది వై యాక్సిస్, ఇక్కడ నుంచి అన్నీ పాజిటివ్, ఇక్కడ కిందికి అన్నీ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ -1, -2, ఇక్కడ +1, +2, +3 అండ్ సో ఆన్. ఇక్కడ 1, 2 అంటే +3 ఇలా. ఇక్కడ ఇది ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి రేడియస్ ఎక్కడైనా ఈక్వల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్, ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తా. దిస్ ఈజ్ రేడియస్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ θ1 అని తీసుకుంటే దీనికి ఆపోజిట్ ఇది ఇక్కడ 90 degrees. ఓకే, ఇక్కడ ఈ నుంచి ఇటు వరకు లెంత్ను వై అనుకుందాం, ఎందుకంటే వై యాక్సిస్కి స్ట్రైట్గా ఉంది కాబట్టి వై. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ అనుకుందాం, ఈ రేడియస్ని ఆర్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ కోఆర్డినేట్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సింపుల్గా సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలిసింది ఏమని అంటే సైన్ θ1, నాట్ సైన్ టీటా. సైన్ θ1 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఆపోజిట్, ఈ θ1కి ఆపోజిట్ ఏది వై బై అండ్ హైపోటెనస్ ఆర్. ఓకే, రెండు పాజిటివ్. రేడియస్ అనేది ఎనీ టైం పాజిటివ్గా ఉంటుంది. ఓకేనా, రేడియస్ ఎనీ టైం పాజిటివ్. రెండు పాజిటివ్ అనేప్పుడు గ్రేటర్ దెన్ 0, అందుకే అనేది ఆల్ పాజిటివ్ అనేది. ఓకే, నెక్స్ట్ కాస్ టీటా ఒకసారి చూద్దాం. కాస్ θ1 ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ అలానే అడ్జసెంట్ సైడ్ అంటే ఎక్స్. ఓకే, నెక్స్ట్ హైపోటెనస్ అంటే ఇది ఎక్స్. ఓకే, హైపోటెనస్ అంటే రేడియస్. ఓకే, బోత్ ఆర్ పాజిటివ్, సో ఇది కూడా పాజిటివ్. గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్. ఓకే, నెక్స్ట్ సేమ్ సైన్ పాజిటివ్ అయిందంటే కోసెక్ టీటా ఆల్సో పాజిటివ్. కోసెక్ θ1 ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్, ఇది కూడా పాజిటివ్, ఎందుకంటే ఆర్ బై వై. ఓకే, బోత్ ఆర్ పాజిటివ్ ఆల్రెడీ. ఓకే, ఆల్రెడీ ప్రూవ్డ్ ఇయర్. ఓకే, నెక్స్ట్ కాస్ టీటాకి రెసిప్రోకల్ ఏదంటే సెక్ టీటా. అంటే సెక్ టీటాకి రెసిప్రోకల్ కాస్ టీటా, కాస్ టీటాకి రెసిప్రోకల్ సెక్ టీటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటంటే సేమ్, ఇక్కడ హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ రివర్స్ అవుతుంది. ఓకే, ఆర్ బై ఎక్స్, దిస్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. ఓకేనా, నెక్స్ట్ ట్యాన్ θ1 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్, ఆపోజిట్ సైడ్ వై,
అడ్జసెంట్ సైడ్ ఎక్స్, ఓకే, బోత్ ఆర్ గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ దీనికి రెసిప్రోకల్ కాట్ థీటా 1, ఎక్స్ బై వై రివర్స్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ గ్రేటర్ దెన్ 0, ఆల్ గ్రేటర్ దెన్ 0. అందుకే ఆల్ గ్రేటర్ దెన్ 0 అని ఫస్ట్ కోఆర్డినేట్ గురించి చెప్తున్నాం. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి తర్వాత దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి లెంతీ వీడియో కాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.